ఏంటి సిగ్గుపడుతున్నావు? రోజు యాపిల్ పళ్ళే కాదు, అప్పుడప్పుడు అట్టిపళ్ళు కూడా తినాలి. రోకో భిన్న రుచి. కమాన్ చిత్ర, కమాన్. వద్దమ్మా, చెప్పుకుంటే సిగ్గుచేటు. ఆ పరమదరిద్రుడికి నువ్వు కావాలంట. ఫ్రెష్ ఫిగరు. ఆ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు. అది సర్లే గాని ముందు పేమెంట్ ఎక్కడ్రా? దానికేమో మేకలిస్తేవి, మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తేవి. మేకలేమో మందలుగా పెరిగిపాయి, నాకిచ్చిన నూకలేమో ఒక్క పుట కరిగిపాయి. ఏం రసిక రాజువో మరి నదాసు బావ, నీతో ఎప్పుడింత కిరికిరి. అమ్మో, వెంకటేశ్వమి స్వామి, భర్త లేని ఒంటరి ఆడదాన్ని. ఏదో విధంగా సాగిపోతుంది నా జీవితం. అన్నింటికీ నువ్వున్నావనే నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తుంది. హలో సావిత్రి, ఏంటమ్మా రావటం తగ్గించావు? ఏంటి, నువ్వు పెళ్లి చేసుకున్నావా? సర్లే, భర్తతో హాయిగా జీవించు. ఉంటా. ఈ అనసూయ ఏం చేస్తుందో ఏమో. హలో అనసూయ, ఏంటమ్మా మా ఇంటికి రావడం తగ్గించావు? ఏంటి ఊరెళ్ళిపోయావా? దేనికి? ఓహో, నిన్ను మీ వారు దుబాయ్ పంపిస్తున్నారా? పోన్లే, ఇక్కడ అదే చేస్తావు, అక్కడ అదే చేస్తావుగా. హ్యాపీగా బ్రతుకో. ఉంటా. ఎవరో రావట్లేదేంటి ఆడపిల్లలు? ఆ కార్పొరేట్ గాడేమో చంపేస్తున్నాడు అమ్మాయిలు అమ్మాయిలు అని. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? పాపన్న ఇక్కడే దిగాల్సింది. దిగు. ఎంతైంది అన్న? ఇదిగో తీసుకోండి. సరే, మనం ఇటు వెళ్దామా? అమ్మయ్యా, ఎలాగో హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్లో దిగేశాం. ఇప్పుడు మనం ఎక్కడికి పోవాలో చెప్పు. అదే ఆలోచిస్తున్నా చిత్ర. మనం లేచిపోయి వచ్చేసాం, ఇప్పుడు ఎక్కడుందాం? అలాంటి పిరిగి మాటలే వద్దంటున్నాను. ఇంత పెద్ద సిటీలో మనకు షెల్టర్ ఎవరు ఇస్తారు చెప్పు? నేను డబ్బు నగలు తీసుకొస్తానంటే నువ్వే ఒప్పుకోలేదు. అవి తెచ్చుంటే మీ నాన్న నా మీద రోబరీ కేసు పెట్టేవాడే. ప్రజల దృష్టిలో మనం పవిత్రంగా ప్రేమించుకొని లేచిపోయి వచ్చామంతే. ఇప్పుడు నీ దగ్గర చార్జెస్కి డబ్బులు లేవు, మరి మనం ఎలా బతకాలి ఇంత పెద్ద సిటీలో? థ్యాంక్స్ గాడ్, ఈ సిటీలో మా దూర బంధువు ఒక ఆవిడ ఉంది. మీ దగ్గర ఆవిడ నెంబర్ ఉందా? ఉంది. అయితే చేయండి. ఇప్పుడే చేస్తా. హలో, ఎవరు? హలో ఆంటీ, నేను రాకేష్ని, కాకినాడ భాను సెంటరు భవానీ గారి అబ్బాయిని. భవానీ కొడుకువా? అవునా ఆంటీ. నువ్వేంట్రా పిల్లగా? గుర్తొచ్చింది. నువ్వు నాకు వరుసకి అల్లుడు అవుతావురా. చెప్పలుడు. ఆంటీ, నేను హైదరాబాదు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. నాకు నువ్వు తప్ప ఇక్కడ ఎవరు తెలియదు. ఎంత మాట? నేనేమైనా దూరపు దాన్నేంట్రా? మా ఇంటికి రా అల్లుడు. నేను ఒక్కనే కాదా ఆంటీ, నాతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. నీకు పెళ్ళైపోయిందా? నాకు తెలియకుండా అయిపోయిందేంట్రా? పెళ్లి కాలేదాంటీ, ప్రేమించిన అమ్మాయిని తీసుకుని హైదరాబాద్ వచ్చేసాను. ఓహో, అదా సంగతి. అర్థమైంది. పర్వాలేదు, ఇద్దరూ మా ఇంటికి రండి. లొకేషన్ పెడతాను, వచ్చే అల్లుడు. రమ్మన్నది. పద చిత్ర, మనం ఆంటీ దగ్గరికి వెళ్దాం. సరే, వెళ్దాం.
నమస్తే ఆంటీ. నమస్కారం అండి. నమస్తే అమ్మా, రా కూర్చో. రాళ్ళుడు కూర్చో. సరే ఆంటీ. అమ్మాయి కొందన బొమ్మలా ఉందిరా. మంచి సెలక్షన్ రా అల్లుడు. ఊరుకోండి ఆంటీ. అమ్మాయి మహాలక్ష్మిలా ఉందిరా. నీ సెలక్షన్ సూపరు. మీరు కూర్చోండి రా, నేను టీలు టిఫిన్లు అరేంజ్ చేస్తాను. వద్దా ఆంటీ, వస్తూ వస్తూ బయట తినేసి వచ్చాము. ఏ ఊరమ్మా? మాది కూడా కాకినాడే ఆంటీ. మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్. ఎంతో రిస్క్ చేసి చిత్రాన్ని ప్రేమించాను. మొన్న ఒకసారి పోలీస్ స్టేషన్లో కొమ్మిచ్చాడు వాళ్ళ నాన్నగారు. ఓహో, అవునరా? అవునా ఆంటీ? అప్పుడు నా కోసం చాలా రిస్క్ తీసుకున్నాడంటీ. అందుకే అతని మాట కాదని లేక వచ్చేసాను. మంచి పని చేసావు. అంటే మీది లవ్తో పాటు కులాంతర వివాహం అన్నమాట. అవునా ఆంటీ? అవునా ఆంటీ, తంది పెద్ద కులం, మంది చిన్న కులం. అరే, ప్రేమన్నాక చిన్న పెద్ద, లావు పొడవు ఇవేమీ ఉండవురా. ఒక్కటే ఉంటుంది. దాని పని చేసుకుంటూ పోతుంది అంతే. మమ్మల్ని ఇంత ఆదరించడానికి చాలా థ్యాంక్స్ ఆంటీ. ఒక 2 రోజులు ఉండటానికి మీరు షెల్టర్ ఇచ్చారనుకో, ఏదో ఒకటి జాబ్ చూసుకొని తనని తీసుకొని వెళ్ళిపోతాను. భలేవాడివే. 2 రోజులేం కర్మ, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండు, ఏం పర్వాలేదు. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? ఆయన పోయాక ఏదో ఇలా బతికిస్తున్నాను. అవునా ఆంటీ, మీకు కాకినాడలో ఒక ఇల్లుంది కదా, అది అమ్మేశారా? ఓ, ఆ ఇల్లా? ఆయన ఉంచుకున్న 2వ దానికి వెళ్ళిపోయింది. అయితే ఆంటీ, అంకులు బతికున్నప్పుడు పెద్ద పూల రంగుడు. ఆ రోజుల్లో ఆయన, నువ్వు ఈ పిల్లని ఎలా తీసుకొచ్చావో ఆయన నన్ను అలా తీసుకొచ్చారు. మీకు పిల్లలు లేరా ఆంటీ? లేరమ్మా. ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. సరే, ఏ బస్కో వచ్చుంటారు. నిద్ర కూడా సరిపోయి ఉండదు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి కాసేపు. వెళ్ళండి. ఆంటీ, ఇంట్లో ఏదైనా పనుంటే చెప్పండి, నేను మీకు సాయం చేస్తాను. వద్దమ్మా, అసలే చాలా సుకుమారంగా పెరిగినట్టున్నావు. ఆల్రెడీ పనమ్మాయి వచ్చి చేసి వెళ్ళిపోయింది. ఇంక నువ్వేం చేస్తావు? వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే ఆంటీ, చాలా సంతోషం. సరే ఆంటీ. ఏ బ్యాగ్ మర్చిపోయి, బ్యాగ్ తీసుకో. ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే. హాయ్ డార్లింగ్. అబ్బా వదలండి. ఎక్కడున్నావా? అబ్బా, ఇది మన ఇల్లు కాదండి, ఇది పరాయి వాళ్ళ ఇల్లు. మీకు ఎలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది? చూడు డార్లింగ్, ఎంజాయ్ చేయడానికి వాళ్ళ ఇల్లు వీళ్ళ ఇల్లు ఏముంది, మంచి ప్లేస్ ఉండాలి. కానీ ఒక పక్క మా నాన్న మనుషులతో వెతికిస్తున్నాడు. నాకెందుకో మనసు బాలేదు. ప్లీజ్ వదిలేయండి. సరే చిత్ర, నీకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను అడగటం కూడా కరెక్ట్ కాదు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టం ఉన్నప్పుడే కలుద్దాం, ఓకేనా? సరే అండి. ఏం చిత్ర, రాత్రి బాగా నిద్ర పట్టిందా? పట్టిందా ఆంటీ, బాగానే నిద్రపోయాను. ఆయన కూడా బాగా నిద్రపోయారు. రాలుడు కూర్చో. ఏంటలుడు, ఎక్కడికి బయలుదేరా? జీవన పోరాటం అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ మాదాపూర్లో ఉన్నాడు. ఫోన్ చేస్తే రమ్మన్నాడు. వాళ్ళ కంపెనీలో జాబ్ దొరికితే మాకు ఇంకే ప్రాబ్లం ఉండదు. అక్కడికే వెళ్తున్నాను ఆంటీ. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. విజయంతో తిరిగిరా. ఆంటీ, చిత్ర జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎంక్వైరీలు మొదలుపెట్టాడు. వాళ్ళ మనుషులు ఇక్కడ సిటీలో తిరుగుతూనే ఉంటారు. అవన్నీ నేను ఆ అమ్మాయికి చెప్పాను. ఆల్రెడీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాను. బాయ్ చిత్ర. బాయ్ ఆంటీ.
చిత్ర, మీ ఇద్దరు శారీరకంగా కలుస్తున్నారు కదా, మరి సేఫ్టీ ఏమైనా వాడుతున్నారా? పిల్స్ వాడుతున్నాను ఆంటీ. పిల్స్ వాడుతున్నావా? అయ్యో, అవి బాడీకి చెడు చేస్తాయి. ఇప్పట్లో పిల్లలు వద్దనుకుంటే కాపర్టీ వేయించుకో. అలాగే ట్రై చేస్తాను ఆంటీ. హా ఆంటీ, వాషింగ్ మిషన్లో బట్టలేసాను, చూసొస్తాను. ఈ పిల్లని భూషణం గడికి ఏరేస్తే పోలా? భూషణం గారు, మీరు నక్కం తొక్కారండి. మీరు మా ఇంటికి వచ్చేయండి త్వరగా. అంత కంగారు ఎందుకండి? మీరు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చాక విషయం తెలుస్తుంది. వచ్చేయండి. ఏం రంగనాయకమ్మ? రండి భూషణం గారు, కూర్చోండి. మర్యాదల తర్వాత ముందు అద్దె సంగతి కాస్త ఏంటి? ఓపిక పట్టండి, మాకు రావాల్సిన డబ్బులు రాగానే కట్టేస్తాను. ఇలాంటి కథలు ఇంకెన్ని చెప్తావు? 3 నెలల అద్దె ఎప్పుడు ఇస్తావు? కొంచెం టైం ఇవ్వండి. నేను ఎలాంటిదన్నా మీకు తెలుసు కదా. మొన్న వచ్చినప్పుడే వార్నింగ్ ఇచ్చాను. నేను ఇంకోసారి వస్తే ఇల్లు ఖాళీ చేయించకుండా వెళ్ళని చెప్పాను కదా. అమ్మాయి ఎవరు? మా బంధువులమ్మాయి. బంధువులమ్మాయా? నువ్వేమన్నా ఇల్లు కిరాయికి ఇచ్చావా? లేదండి, నేను వీళ్ళ బంధువులమ్మాయిని. 2 రోజులు ఉండేసి వెళ్ళిపోతాను. మీరు సరిగ్గా రెంట్ కట్టేస్తే ఎంతమంది ఉన్నా నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు లేవంటున్నాను కదండి. అయితే 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఆంటీ, ఒకసారి పక్కకు రండి. ఏంటమ్మా పక్కకు పిలిచావు? నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? తర్వాత ఇచ్చేస్తాను. వాడు ఉట్టి రాక్షసుల్లా కూర్చున్నాడు. అయ్యో, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవాంటీ. ఇప్పుడు వాడు ఇల్లు ఖాళీ చేయిస్తే నువ్వు నేను రోడ్డు మీద పడాలి. ఇప్పుడు ఏం చేయాలి? రంగనాయకమ్మ, ఏం చేస్తున్నావు? రంగనాయకమ్మ, ఒకసారి బయటికి రా. వస్తున్నాం భూషణం గారు, ఉండి ఇప్పుడే వస్తా. భూషణం గారు చెప్పండి. నక్క తోక తగ్గచ్చా. పాదమ్మా, వాడెంత చెప్పినా వినట్లేదు. పైగా వాడికి దరిద్రపు కోరిక కోరాడు. ఏం కోరాడంటీ? వద్దమ్మా, చెప్పుకుంటే సిగ్గుచేటు. ఆ పరమ దరిద్రుడికి నువ్వు కావాలంట. పైగా నిన్ను టచ్ చేశాక 6 నెలలు రెంట్ అడగడంట. ఇదేంటంటీ? రంగనాయకమ్మ, ఇల్లు ఖాళీ చేస్తారా? నా రెంట్ నాకు పడేస్తారా? వద్దమ్మా, నా సమస్యకి వాడు నిన్ను అడగడం దారుణం. ఏ విషయమో తొందరగా తేల్చుకోండి. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. పదమ్మా, నీ సామాన్లు నువ్వు సర్దుకో. ఆంటీ, సామాన్లు సర్దుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాణ్ణి రమ్మనండి. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? సమస్య తీరాలంటే మిగతావన్నీ తర్వాతే. వాణ్ణి పిలవండి ఆంటీ. వద్దమ్మా, బాగోదు. పరువు కన్నా నా శరీరం గొప్పదేం కాదులేనాంటీ. వాణ్ణి పిలవండి. సరేనమ్మా. సూపర్ ఫిగరు. చిత్ర, ఒక్కసారి వెనక్కి తిరుగు. కాకినాడ నాటుకోడి పులుసు వండుకుంటే భలేగా ఉండిద్ది. రా, కూర్చో, ఎంజాయ్ చేయి. ఏంటి సిగ్గుపడుతున్నావు? రోజు యాపిల్ పళ్ళే కాదు, అప్పుడప్పుడు అట్టి పళ్ళు కూడా తినాలి. రోకో భిన్న రుచి. కమాన్ చిత్ర, కమాన్. బాగా కోఆపరేట్ చేసావు.
పైకి వస్తావు. ఇక మీదట రెంట్ కట్ అవసరంలా, 6 నెలలు ఫ్రీగా ఉండొచ్చు. ఓకే, హ్యాపీనా? ఆంటీ ఊరుకో అమ్మా, ఊరుకో ఊరుకో ఊరుకో. జీవితం అంటే అంతేనమ్మా, ఎన్నో ఎదురు దెబ్బలు తినాలి. ఊరుకో ఊరుకో. ఈ సంగతి ఆయనకు తెలియకూడదా ఆంటీ? అయ్యో, నేనెందుకు చెప్తానమ్మా, గుండెలో పెట్టుకుంటాను. సరే, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. మళ్ళీ అబ్బాయి వచ్చాడంటే డౌట్ పడతాడు. వెళ్ళమ్మా, ఊరుకో, వెళ్ళు. రంగనాయకి గొప్ప ఫిగర్ను చూపించావే, బా మతిపోయింది. నా లైఫ్లో గుర్తుపెట్టుకునే ఫిగర్ని ఇచ్చావు. మొత్తానికి నువ్వు మొత్తం మీద నువ్వు ఇంటి ఓనర్గా భలే నటించావురా. దాని ఫోటోలు నువ్వు పంపినప్పుడే చూసి సగం నీరుగారిపోయా. చిత్ర, బాగా తయారయ్యావమ్మా. అవును, మనం ఇప్పటిదాకా ఫోటో తీసుకోలేదు కదా, రా ఒక సెల్ఫీ తీసుకుందాం రా. దాన్ని ఫోటోలో చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వేసుకుందామని ఎదురు చూసా. బాగున్నాయి కదా? బాగున్నాయంటీ, నీ నెంబర్కి పంపిస్తానులే. దాన్ని చూసిన దగ్గర నుంచి నా ఒళ్ళంతా ఎప్పుడా అని చిమ్మచిమ్మలాడిపోయింది. తనివి తీరా అనుభవించా. థ్యాంక్స్. ఫ్రెష్ ఫిగరు. ఆ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు, అది సర్లే గాని ముందు పేమెంట్ ఎక్కడరా? అమౌంట్ ఇవ్వకపోతే నువ్వు ఊరుకుంటావా? అదిగో క్యాష్. రే, అది కాకినాడ నాటుకోడురా. ఆఫ్టర్ ఆల్ 15,000 ఇస్తావా? ఇంకో 25 ఇవ్వు. ఇదిగో సరిపెట్టుకో. రేపు మరి 2వ రౌండ్కి ఏర్పాటు చేస్తావా? ఎక్స్ట్రా క్యాష్ ఇస్తానులే. చూద్దాంలే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వస్తా రంగనాయకమ్మా, బాయ్. రేయ్, ఇందాకే అక్కడ గోకావు, ఇక్కడ గోకుతావా ఇప్పుడు? వెళ్ళలే, గోకింది చల్ల. 2వ రౌండ్కి రెడీగా పెట్టు. యదవసంత. అమ్మాయ్యా, ఇలాంటి చిత్రలాంటి అమ్మాయిలు వారానికి ఒకరు తగిలారంటే నా పంట పండినట్టే. అమ్మాయ్యా, చిత్ర చూసిద్దేమో, లోపల పెడితే పోలా. అల్లుడు వచ్చినట్టున్నాడు. అల్లుడు, ఏమైంది ఉద్యోగం? మీ అందరికి గుడ్ న్యూస్. చిత్రాన్ని పిలవండి. చిత్రమ్మా, రా, ఇలా రా. రామ్మ, కూర్చో. మాకు మంచి రోజులు వచ్చాయి ఆంటీ. నేను మా ఫ్రెండ్ని కలవగానే నన్ను సర్ప్రైజ్ చేశాడు. ఆల్రెడీ నాకు ఉద్యోగం చూశాడు. శాలరీ ఎంతో తెలుసా? నెలకు 35,000. అలాగా? అంతేకాదు, వాడు మాకు రూమ్ కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పుడే బయలుదేరాలి. చిత్ర, మన లగేజ్ సర్దు. మన అర్జెంట్కి వెళ్ళి ఇప్పుడే రూమ్లో జాయిన్ అవ్వాలి. ఈరోజే ముహూర్తం బాగుందంట. లే, చూస్తావే, బయలుదేరు. ఆంటీ, మీ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. నాకు వెంటనే జాబ్ వచ్చేసింది. మీ మేలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ఆంటీ. పోనీలే అల్లుడు, మొత్తం మీద ఉద్యోగం వచ్చింది. ఇద్దరు హ్యాపీగా బతికేయండి. థ్యాంక్స్ ఆంటీ. చిత్ర, రెడీయా? వెళ్ళొస్తామా ఆంటీ? సరే. ఏంటి చిత్ర, ఇలా మౌనంగా ఉన్నావు? ఆంటీకి వెళ్ళొస్తా అని చెప్పు. చచ్చా, ఎంత పని జరిగిపోయింది. క్షణికావేశంలో ప్రాణంగా ప్రేమించిన ప్రియుణ్ణి మోసం చేశాను. అసలు నేనెందుకు ఇలా లూజ్ అయ్యాను?
నేను కొంచెం నిగ్రహం వహించి ఉంటే ఈరోజు ఇలా తలదించుకొని ఉండేదాన్ని కాదేమో. ఆంటీ చేతిలో మోసపోయాను. వాళ్ళు చేసిన కుట్రకి నేను బలైపోయాను. రాకేష్ తప్ప మరో పురుషుడు తెలియని నా జీవితంలో మాయని మచ్చలో నన్ను కాటేశాడు. అరగంట ఆగి ఉంటే నా జీవితం మరోలా ఉండేదేమో. ఇప్పుడు నేను జరిగిన దాన్ని తలుచుకొని జీవితాంతం ఏడవాల్సి వస్తుంది కదా. ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ ఇలాంటి సవాళ్ళు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. దయచేసి నాలా ఎవరు ఇలాంటి కుట్రలకు బలైపోకండి. ఆలోచించండి. తప్పులు చేయటం అంటే మనల్ని మనం శిక్షించుకున్నట్టే.